నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హైదరాబాద్ సహా పురపాలికల అభివృద్ధికి నిధులివ్వండి, 20 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్రానికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి. నేడు మంత్రులతో సమావేశం కానున్న సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెల 26న ప్రారంభించే 4 పథకాలపై చర్చలు. యాభై వేల మంది ఇంటర్ విద్యార్థులకు ఊరట కల్పించిన హైకోర్టు. ఆలస్య రుసుం లేకుండా ఫీజు చెల్లింపునకు అనుమతించాలని ఆదేశం. హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఫుట్పాత్ పైకి దూసుకెళ్లిన కారు. ఒకరి మృతి, 2 గాయాలు. వాహనం నడిపిన డ్రైవర్ పరారీ. కిడ్నీ మార్పిడి కేసులో చెన్నై వైద్యుడి కోసం పోలీసుల గాలింపు. డబ్బులు ఎరవేసి దందాకు పాల్పడిన తమిళనాడు ముఠ. హైదరాబాద్ బంజారాహిల్స్ బసవతారకం ఆసుపత్రి వద్ద కారు బీభత్సం సృష్టించింది. ఫుట్పాత్ పైకి దూసుకెళ్లడంతో ఒకరు మృతి చెందగా మరో 2 గాయాలయ్యాయి. ప్రమాదం జరిగాక కారు నడిపిన వ్యక్తులు పరారయ్యారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. బంజారాహిల్స్లో తెల్లవారుజామున జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు, మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. ఉదయాన్నే తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అయితే బంజారాహిల్స్ నుంచి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున వస్తున్నటువంటి ఈ కారు తారు వాహనం ఏదైతే ఉందో ఇది మనం చూస్తున్నాము. ఈ వాహనమే క్యాన్సర్ ఆసుపత్రి వద్దకు రాగానే పక్కనే ఉన్నటువంటి ఫుట్పాత్ పైకి ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే అప్పటికే ఆ ఫుట్పాత్ పై నిద్రిస్తున్నటువంటి వాళ్ళ మీదకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ఒకరు మృతి చెందగా మరో 2కైతే తీవ్ర గాయాలయ్యాయి. మనం చూస్తున్నాం TS 16FD9111 ఈ వెహికల్ నెంబర్ అయితే. ఈ వెహికల్ వచ్చేసి హర్షవర్ధన్ అనే ఒక వ్యక్తి పేరు మీద అయితే ఈ వెహికల్ రిజిస్ట్రేషన్ అయింది. ప్రస్తుతం పోలీసులు అయితే కేసు నమోదు చేసి అయితే దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే కారులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వెంటనే కారు దిగి పరారయ్యారు. హిట్ అండ్ రన్ కేసు కూడా నమోదు చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఒకరు మృతి చెందారు. ఆ ఘటన జరిగిన వెంటనే కారులో ఉన్న వాళ్ళందరూ కూడా వెంటనే అక్కడి నుంచి హుటాహుటిన పరారయ్యారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని అయితే ఒకరు మృతి చెందగా మిగిలిన గాయపడ్డ మరో 2 అయితే వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ మృతదేహాన్ని అయితే ఉస్మానియా మార్చరీకి తరలించారు. గాయపడ్డ వాళ్ళని కూడా ఉస్మానియా ఆసుపత్రికి తరలించి అయితే ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు అయితే పోలీసులు ఆరాధిస్తున్నారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఘటన జరిగిన వెంటనే నిందితులు అంతా కూడా కారులో ఉన్న వ్యక్తులు అందరూ పారిపోయారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, అసలు ఎవరు, ఎలా జరిగింది ప్రమాదానికి మద్యం మత్తు కారణమా లేదా అతివేగం కారణమా ఏంటి అనే పూర్తి వివరాలపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి ఆరాధిస్తున్నారు. అయితే ఫుట్పాత్పై నగరంలో అనేక చోట్ల ఫుట్పాత్పై అయితే అటు యాచకులు కావచ్చు చాలామంది నిద్రిస్తూ ఉంటారు. ప్రతిరోజు వాళ్ళ బ్రతుకులన్నీ కూడా దినదిన గండంగా గడుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఫుట్పాత్లపైకి వాహనాలు దూసుకెళ్లి అనేక మంది మృత్యువాత పడుతున్నారు, మరికొంతమంది గాయాల పాలవుతున్నారు. ప్రస్తుతం పోలీసులు అయితే ఈ వరుస ఘటనలపై అయితే ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా, ఎన్ని తనిఖీలు నిర్వహిస్తున్నా కూడా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉంటున్నాయి. ప్రస్తుతం ఈ ఘటనలో అయితే ఒకరైతే మృతి చెందారు. అయితే మృతి చెందిన వారు కావచ్చు, గాయాల పాలైన వారు కావచ్చు, వీళ్ళంతా కూడా ఎవరు ఏంటి అనే పూర్తి వివరాలు తెలియాల్సింది. అంటే రోజు ఫుట్పాత్ పై నిద్రించేటువంటి యాచకుల లేదా పక్కనే ఉన్నటువంటి క్యాన్సర్ ఆసుపత్రి ఏదైతే ఉందో అక్కడికి వచ్చినటువంటి రోగులకు సంబంధించిన అటెండర్స్ ఎవరు అనేదైతే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఒకరు మృతి చెందారు, మరో 2 చికిత్స పొందుతున్నారు ఉస్మానియా ఆసుపత్రిలో. వాళ్ళని విచారించి వాళ్ళని అడిగితే కనుక వాళ్ళు మాట్లాడి వివరాలు చెప్తే కనుక అసలు వీళ్ళంతా ఎవరు ఏంటి అనే పూర్తి వివరాలు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవర్ టు యూ. ధన్యవాదాలు పవన్. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి వద్ద ప్రమాదం జరిగింది. ఇసుక ట్రాక్టర్ను సాయి శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన డ్రైవర్ను ఆసుపత్రికి తరలించారు.
హైదరాబాద్ నుంచి ప్రైవేటు బస్సు విజయవాడ వైపు వస్తుండగా ప్రమాదం జరిగింది. దుర్ఘటన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వారందరినీ వేరే బస్సులో గమ్యస్థానాలకు తరలించారు. రాష్ట్రానికి 20 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెట్రో రైలు 2వ దశని కేంద్ర రాష్ట్రాలు సంయుక్త ప్రాజెక్టుగా చేపట్టాలన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి 10,000 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని సీఎం కోరారు. పీఎం కుసుమ్ పథకం కింద 1,00,000 సౌర పంపులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. దావోస్లో 1,78,000 కోట్ల పెట్టుబడులు సాధించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేంద్ర మంత్రి ఖట్టర్ అభినందించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి 20 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. దేశ పట్టణ జనాభాలో 8% ప్రజలు తెలంగాణలో ఉన్నారని కేంద్ర మంత్రికి తెలిపారు. పట్టణాభివృద్ది, విద్యుత్తుపై కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ హైదరాబాద్ లో సమీక్ష నిర్వహించారు. ఇళ్ల నిర్మాణానికి సమగ్ర డాటా ప్రణాళికతో సన్నద్దంగా ఉన్నందున రాష్ట్రానికి 20 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. ఢిల్లీ, చెన్నై, బెంగళూరుతో పోల్చితే హైదరాబాద్ లో మెట్రో కనెక్టివిటీ తక్కువగా ఉన్నందున 2వ ఫేజ్ కింద 6 కారిడార్లను గుర్తించినట్లు కేంద్ర మంత్రికి రేవంత్ రెడ్డి వివరించారు. వాటిలో 5 కారిడార్లకు డీపీఆర్ పూర్తయిందని తెలిపారు. ఆ కారిడార్ల నిర్మాణానికి 24,269 కోట్లు ఖర్చవుతుందన్న ముఖ్యమంత్రి డీపీఆర్లు ఆమోదించడం సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త ప్రాజెక్టుగా చేపట్టి నిధులు కేటాయించాలని కోరారు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి 10,000 కోట్లు కేటాయించాలని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మురుగు చేరకుండా మూసీకి ఇరువైపులా 110 కిలోమీటర్ల కాల్వలు, బాక్స్ డ్రైన్లు, ఎస్టీపీల నిర్మాణానికి నిధులివ్వాలని కోరారు. హైదరాబాద్ తో పాటు సమీపంలోని 27 నగర, పురపాలక సంస్థల పరిధిలో మురుగునీటి నెట్వర్క్ నిర్మాణానికి 17,212 కోట్లతో సమగ్ర మురుగునీటి మేజర్ ప్లాన్ సీఎంఎస్పీని తయారు చేసినట్లు వివరించారు. అమృత్ 2.0 లేదా ప్రత్యేక ప్రాజెక్టుగా సీఎంఎస్పీ గుర్తించి నిధులు సమకూర్చాలని రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్రంలో 2వ పెద్ద నగరమైన వరంగల్ సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ నోటిఫై చేసినట్లు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు సీఎం వివరించారు. వరంగల్లో 41,70 లక్షలతో సమగ్ర భూగర్భ నీటిపారుదల పథకాన్ని చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. గిరిజన రైతులకు నిరంతరం సాగునీరు అందించేందుకు వీలుగా పీఎం కుసుమ్ కింద 1,00,000 సోలార్ పంపులు కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కోరారు. రాష్ట్రానికి కుసుమ్ సిఎఫ్ఎల్ఎస్ కాంపోనెంట్ కింద 2,500 మెగావాట్లను కేటాయించాలని కోరారు. విద్యుత్ సరఫరా నెట్వర్క్ బలోపేతానికి 488 కోట్ల అంచనాతో 9 ప్రాజెక్టుల నివేదికను కేంద్రానికి పంపామని, వెంటనే వాటిని మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని సీఎం, డిప్యూటీ సీఎం కోరారు. రివామ్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ ఆర్టీఎస్ఎస్ లో తెలంగాణ డిస్కంలను చేర్చాలన్నారు. రాష్ట్ర సంస్థలకు విద్యుత్ ఫైనాన్స్ కార్పొరేషన్, గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్ ఇచ్చిన రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. కొత్త పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి 2 ఏళ్లకు పైగా సమయం పడుతుందని, అందువల్ల ఆర్పీపీఓ లక్ష్యాలను చేరుకోలేనందుకు విధించే జరిమానాలు మాఫీ చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. విద్యుత్ నిర్వహణ కేంద్రాల అప్గ్రేడేషన్ కు అవసరమయ్యే నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. దావోస్ పర్యటనలో 1,78,000 కోట్ల పెట్టుబడి సాధించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అభినందనలు తెలిపారు. దేశాన్ని $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా నిలపాలని ప్రధాని చెబుతున్నారని, అందులో తెలంగాణ $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి తెలిపారు. రాష్ట్రంలో ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు తదితర పథకాలు అమలు కానున్న నేపథ్యంలో సమగ్రంగా చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేడు మంత్రివర్గ సహచరులతో కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమావేశం కానున్నారు. రైతు భరోసా కింద ఏడాదికి 12,000 ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమి లేని నిరుపేదలకు ఏడాదికి 12,000 అందజేస్తామని ప్రకటించింది. ఒక్కో నియోజకవర్గంలో 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కొత్త రేషన్ కార్డుల జారీకి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఆ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆ పథకాలపై సహచర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు.
ఎన్ఓసీ సమర్పించకపోవడంతో ఫీజు చెల్లించలేకపోయిన దాదాపు 217 కాలేజీల్లోని సుమారు 50,000 మంది విద్యార్థులకు హైకోర్టులో ఊరట లభించింది. పరీక్ష రుసుం చెల్లించేందుకు నేడు చివరి తేదీ కావడంతో ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా విద్యార్థుల ఫీజులను అనుమతించాలని ఇంటర్ బోర్డును ఆదేశించింది. గుర్తింపు పొందని కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ఒక్కో విద్యార్థికి 2,500 చొప్పున బ్యాంకు గ్యారంటీని సమర్పించాలని ఆయా కాలేజీ యాజమాన్యాలను ఆదేశించింది. కాలేజీలు ఎన్ఓసీ సమర్పించేందుకు గడువిచ్చినా సకాలంలో విద్యార్థులకు ఫీజు చెల్లించేందుకు అవకాశం ఇవ్వలేదని, ప్రస్తుతం ఇంటర్ బోర్డు విధించిన 1,00,000 జరిమానా మొత్తాన్ని మినహాయింపివ్వాలని ప్రైవేటు జూనియర్ కాలేజీ మేనేజ్మెంట్ అసోసియేషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్పై జస్టిస్ వినోద్ కుమార్ విచారణ చేపట్టారు. అగ్నిమాపక శాఖ ఎన్ఓసీ సమర్పించేందుకు కాలేజీలకు ఏడాది గడువిస్తూ జనవరి 15న ప్రభుత్వం జీవో జారీ చేసిందని పిటిషనర్ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఎన్ఓసీ ఇవ్వకపోవడంతో కాలేజీలకు గుర్తింపు ఇవ్వలేదని, తద్వారా అక్కడి అడ్మిషన్లు పొందిన వారు సకాలంలో ఫీజు చెల్లించలేకపోయారని పేర్కొన్నారు. అది విద్యార్థుల ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుందన్నారు. విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని ఆయా కాలేజీల్లోని విద్యార్థుల ఫీజులు చెల్లించేందుకు అనుమతులివ్వాలని కోరారు. విద్యార్థుల నుంచి ఆలస్య రుసుం నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. నవంబర్ 24న ఫీజుల తేదీలో ఇంటర్ బోర్డు ప్రకటించిందన్న అదనపు అడ్వకేట్ జనరల్ ఆలస్య రుసుంకు పూర్తి వివరాలు పేర్కొన్నారని వివరించారు. కాలేజీలకు విధించిన జరిమానాతో విద్యార్థుల ఫీజులతో సంబంధం లేదన్నారు. ఎలాంటి గుర్తింపు లేకుండా కాలేజీలు విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చాయని, అందువల్ల జరిమానా విధించారని, అయితే కాలేజీలు మాత్రం విద్యార్థుల ఫీజుతో ముడిపెడుతున్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి కాలేజీల తరపున అసోసియేషన్ పిటిషన్ వేసిందని, ఏవైతే జరిమానా ఎదుర్కొంటున్నాయో ఆ కాలేజీలు కోర్టును ఆశ్రయించలేదని, అందువల్ల ఆ పిటిషన్ విచారణార్హతను తేల్చాల్సి ఉందన్నారు. అయితే ప్రస్తుతం గుర్తింపు లేని ఆ కాలేజీల్లో ఇంటర్ మొదటి, 2వ సంవత్సరం విద్యార్థుల్ని మార్చిలో పరీక్షలకు అనుమతించేందుకు ప్రభుత్వం విధించిన జరిమానా చెల్లిస్తామని, విద్యార్థులకు ఫీజు ఆలస్య రుసుము 2,500 నుంచి మినహాయించాలని కోరుతున్నాయన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఆలస్య రుసుం లేకుండా ఫీజు అనుమతించాలని అధికారుల్ని ఆదేశించారు. అయితే ఆయా కాలేజీలో ప్రభుత్వం విధించిన జరిమానాను 25లోగా చెల్లించాల్సి ఉందన్నారు. విద్యార్థుల ఆలస్య రుసుముకు సంబంధించి ఆయా కాలేజీల విద్యార్థులందరికీ 2,500 రూపాయల చొప్పున లెక్కించి జనవరి 29లోగా బ్యాంకు గ్యారంటీ సమర్పించాలని కాలేజీల్ని ఆదేశించారు. కాలేజీలో బ్యాంకు గ్యారంటీ సమర్పించాక విద్యార్థుల పరీక్షా దరఖాస్తు ప్రక్రియను కొనసాగించి మార్చి పరీక్షలకు అనుమతించాలని ఆదేశించారు. ఆ వ్యవహారంపై కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వం ఇంటర్ బోర్డుకు ఆదేశాలు జారీ చేస్తూ విచారణను ఈ నెల 28కి వాయిదా వేశారు. హైదరాబాద్లో కలకలం లేపిన కిడ్నీ మార్పిడి రాకెట్ కేసులో విస్మయకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సరూర్ నగర్ డాక్టర్స్ నీలోని అలకనంద ఆసుపత్రిలో తమిళనాడుకు చెందిన వైద్యుడే కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేసినట్లుగా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. చెన్నైకి చెందిన వైద్యుడు హైదరాబాద్కు వచ్చి శస్త్రచికిత్స చేసి వెళ్లినట్లుగా భావిస్తున్నారు. అయితే అతడి ఆచూకీ మాత్రం ఇంకా లభించలేదు. సరూర్ నగర్ అలకనంద ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేసేందుకు అవసరమైన వసతులు ఏమాత్రం లేవని నిపుణులు చెబుతున్నారు. మరెక్కడో శస్త్రచికిత్స చేశాక ఇక్కడికి తీసుకొచ్చి ఉంటారని అనుమానిస్తున్నారు. కానీ పోలీసుల దర్యాప్తులో మాత్రం శస్త్రచికిత్సలు అదే ఆసుపత్రిలో జరిగినట్లు తేలిందని సమాచారం. ఈ నెల 17న ఆ శస్త్రచికిత్స జరిగాయని గుర్తించినట్లు తెలుస్తోంది. ఆ దందా వెనుక తమిళనాడుకు చెందిన ముఠా హస్తమున్నట్లు తెలుస్తోంది. విశాఖపట్నం ప్రాంతంలోనూ సంబంధాలు కలిగి ఉన్న ఆ ముఠాకి అంతర్జాతీయ స్థాయిలో నెట్వర్క్ కలిగి ఉన్నట్లు అనుమానిస్తున్నారు. శ్రీలంక, నేపాల్లో కిడ్నీ మార్పిడి ముఠాలతో సంబంధాలున్నట్లు తమిళనాడు ముఠా దాతలు విక్రేతలకి చెప్పగా అందులో వాస్తవమెంత అని పోలీసులు ఆరా తీస్తున్నారు. శ్రీలంక, నేపాల్, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఎక్కడైనా శస్త్రచికిత్సలు చేయిస్తామని, అయితే హైదరాబాద్ ఇందుకు సురక్షితమైన ప్రాంతమని కిడ్నీ గ్రహీతల్ని ముఠా నమ్మించిందనే ప్రచారంపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు, కర్ణాటకకు చెందిన 8 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. కిడ్నీల మార్పిడి దందాలో అవినాష్ అనే వైద్యుడు మధ్యవర్తిత్వం వహించినట్లు సమాచారం. ముఠా సభ్యులతో అలకనంద ఆసుపత్రి ఎండీ సుమంత్తో మాట్లాడించింది అవినాషే అని సమాచారం. కిడ్నీ మార్పిడి వ్యవహారంలో లక్ష్మణ్, పూర్ణిమ, ప్రదీప్ అనే ఏజెంట్లు కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించారు. తమిళనాడుకు చెందిన నిరుపేద మహిళలు నస్రీనా బాను, ఫిర్దౌజ్ ను మభ్యపెట్టి కిడ్నీ విక్రయించేందుకు పూర్ణిమనే ఒప్పించిందని తేలింది. గతంలో తానే స్వయంగా కిడ్నీ విక్రయించాలని బాధిత మహిళలను పూర్ణిమ నమ్మించినట్లు బయటపడింది. కర్ణాటకకు చెందిన కిడ్నీ గ్రహీతలు
రాజశేఖర్, కృపలతను మరో ఏజెంట్ లక్ష్మణ్ మభ్యపెట్టినట్లు గుర్తించారు. ఆ ముఠా బెంగళూరులో కలుసుకుని గ్రహీతల నుంచి 55 లక్షల చొప్పున వసూలు చేశారు. దాతలకు మాత్రం 4 నుంచి 5 లక్షల చొప్పున ఇచ్చి చేయి దులుపుకున్నట్లు తెలుస్తోంది. దాతల నుంచి పూర్ణిమ కమిషన్ కింద 50,000 చొప్పున తీసుకున్నట్లు సమాచారం. కజకిస్తాన్లో ఎంబీబీఎస్ చేసిన సుమంత్ 7 నెలల క్రితం హైదరాబాదులో అలకనంద ఆసుపత్రిని ప్రారంభించారు. తొలుత 50 పడకల ఆసుపత్రి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోగా అందుకు అనువైన సదుపాయాలు లేకపోవడంతో కేవలం 9 పడకలకే అనుమతి వచ్చింది. స్పెషాలిటీ ఆసుపత్రికి అనుమతి లభించగా మల్టీ స్పెషాలిటీ అని పేరు పెట్టుకుని నిర్వహిస్తున్నట్లు తేలింది. ఆ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి దందా బహిర్గతం కావడంతో ఎండీ సుమంత్ తో పాటు రిసెప్షనిస్ట్ గోపిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వారిని మరోసారి అదుపులోకి తీసుకుని విచారించనున్నారు. కేసును సీఐడీకి అప్పగించినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడించారు. అయితే అందుకు సంబంధించి జీవో వెలువడాల్సి ఉంది. అనంతరమే కేసు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి సీఐడీకి బదిలీ కానుంది. ఆ కేసులో మరింత మందిని పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఐఏఎస్ హాస్టల్ నిద్రలో భాగంగా సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల గిరిజన గురుకుల పాఠశాలలో మున్సిపల్ పరిపాలన, అర్బన్ డెవలప్మెంట్ డిప్యూటీ సెక్రటరీ సిహెచ్ ప్రియాంక విద్యార్థులతో కలిసి బస చేశారు. ఈ సందర్భంగా హాస్టల్లో స్టడీ అవర్ను పరిశీలించారు. కొన్ని తరగతుల విద్యార్థులను పాఠ్యపుస్తకాల్లోని ప్రశ్నలు అడిగి వారి ద్వారా సమాధానం రాబట్టారు. విద్యార్థినులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలను వివరించారు. హాస్టల్లోని ప్రతి గదిని పరిశీలించారు. నేటి పోటీ ప్రపంచంలో విద్య ముఖ్యమైనదిగా భావించి ఆ దిశగా అడుగులు వేయాలని విద్యార్థులకు ప్రియాంక సూచించారు. ప్రజల అభిప్రాయం లేకుండానే గెజెట్ ఇవ్వడాన్ని తప్పుపడుతూ తమ గ్రామాన్ని మున్సిపాలిటీలో కలపొద్దని వరంగల్ జిల్లా రాజుపల్లెలో జరిగిన గ్రామ సభలో స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. గత 18న రాజుపల్లెను నర్సంపేట మున్సిపాలిటీలో కలుపుతున్నట్లు ప్రభుత్వం గెజెట్ విడుదల చేసింది. స్పందించిన అధికారులు సమస్యలపై వినతిపత్రం ఇవ్వాలని సూచించారు. గ్రామాన్ని మున్సిపాలిటీలో కలపడం ద్వారా ఉపాధి హామీ కోల్పోవడంతో పాటు అధిక ఇంటి పనులు, ఇతర ఆర్థిక భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ అభిప్రాయాన్ని తీసుకోకుండానే గెజెట్ జారీ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. తమ గ్రామాన్ని మున్సిపాలిటీలో కలపడానికి ఒప్పుకోమంటూ అధికారులకు వినతిపత్రాన్ని అందించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో హుడా గ్రామ పంచాయతీ లేఅవుట్లో 400 ప్లాట్లు కబ్జాకు ఓ వెంచర్ యజమానికి ప్రయత్నం చేస్తున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. గత 20 ఏళ్లుగా తాము పోరాటం చేస్తున్నప్పటికీ న్యాయం జరగలేదని వాపోయారు. ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 21న రీసర్వే కోసం ప్రభుత్వ అధీకృత డిప్యూటీ డైరెక్టర్తో సర్వే చేయించకుండా నల్గొండ జిల్లా నుంచి తీసుకొచ్చిన సర్వేయర్తో నామమాత్రంగా సర్వే చేయించారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో ఆ వెంచర్ యజమాని తెర వెనుక ఓ ఎంపీ సహా ప్రభుత్వ పెద్దలు ఉన్నారని ఆరోపించారు. ఈ విషయంపై స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని తమకు శాశ్వత పరిష్కారం చూపి న్యాయం చేయాలని కోరారు. శనివారం ఉదయం నుంచి అమీన్పూర్లోని తమ ఫ్లాట్లలో బాధితులంతా కలిసి తమకు సంపూర్ణ న్యాయం జరిగే వరకు రిలే నిరాహార దీక్ష చేస్తామని నేతాజీ ప్లాట్ల యజమానుల సంఘం ప్రతినిధులు హెచ్చరించారు. చాలా మంది అఫీషియల్స్ కలిసాము, పొలిటికల్ వాళ్ళని కలిసాము, మీడియా వాళ్ళ సపోర్ట్ అందరితో ఇప్పటి వరకు ఆపి ఫైనల్ గా లాస్ట్ ఇయర్ ఆర్డర్ ఇచ్చిందండి. ఆర్డర్ ఇచ్చింది ఏంటంటే మీరు సర్వే ప్రాపర్ గా చేయించుకొని ప్లాట్ ఓనర్స్కి ఎఫెక్ట్ కాకుండా సర్వే చేయించుకోమని ఇస్తే ఇప్పుడున్న మన సర్వే డిపార్ట్మెంట్ ఏడి సంగారెడ్డి సర్వే డిపార్ట్మెంట్ కంప్లీట్ మా నైబర్స్ తో కానీ లేకపోతే ఇక్కడ ఉన్న లోకల్ పొలిటికల్ వాళ్ళతో కానీ కొల్యూడ్ అయ్యి మమ్మల్ని 400 మంది ప్లాట్ ఓనర్స్ ని రోడ్డు మీద పడేస్తున్నారు. లేటెస్ట్ గా మొన్న 21st ఒక సర్వే జరిగింది. ఆ సర్వేలో ఏం చేస్తున్నారంటే వాళ్ళు మినిమం సర్వే, ఫర్ ఎగ్జాంపుల్ మా లేఅవుట్స్ అన్నింటి కూడా కొన్ని పర్మనెంట్ బౌండరీస్ మార్క్స్ ఉన్నాయి. వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళు ఏదో ఇష్ట ప్రకారం సర్వే చేసి మొత్తం మా 400 ప్లాట్స్ ని విచ్ ఇస్ అరౌండ్ 18 acres ఆఫ్ ల్యాండ్ ని అప్పలంగా వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధమయ్యారు. సికింద్రాబాద్ కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైన పాన్ మసాలా వ్యాపారి బొల్లు రమేష్ హత్యకు గురయ్యాడు. అదే ప్రాంతానికి చెందిన 4 వ్యక్తులు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం లింగారం తండాకు కారులో తీసుకువచ్చి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 18వ తేదీన సాజిద్తో పాటు మరో 3 వ్యక్తులు రమేష్ దగ్గర పెద్ద ఎత్తున పాన్ మసాలా కొనుగోలు చేసినట్లు తెలిపారు. అందుకు సంబంధించిన డబ్బులు ఇస్తామంటూ రమేష్ ను కారులో తీసుకువెళ్లినట్లు వెల్లడించారు. అనంతరం అతన్ని బెదిరించి ఆన్లైన్ ద్వారా 15 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.
తమ బండారం బయటపడుతుందని భావించిన నిందితులు రమేష్ను కారులోనే ఉరివేసి హతమార్చి మృతదేహాన్ని మిరపతోటలో పడేసినట్లు పోలీసులు తెలిపారు. రమేష్ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ల ఆధారంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని నిందితులను పట్టుకున్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం చెద్మల్ తండాలో దొంగనోట్ల చలామణి చేసిన 7గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 2 నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిర్మల్ జిల్లాకు చెందిన తిరుపతి, విజయవాడకు చెందిన జగన్ ప్రధాన సూత్రధారులుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో గోపాల్, రవీందర్, సంగ్రామ్, రవీందర్, చందర్, కిషన్, రామ్, భానుప్రసాద్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. నిందితుల నుంచి సుమారు 1,76,000 విలువైన నకిలీ నోట్లు, 9 ఫోన్లు, ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నోట్లు ముద్రిస్తున్న నవీన్ అనే యువకుడిని హైదరాబాద్ మహేశ్వరం ఎస్ఓటీ పహాడీ షరీఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుని దగ్గర నుంచి సుమారు 5 లక్షల రూపాయల నకిలీ నోట్లు, ప్రింటర్, ల్యాప్టాప్, ఇతర పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఉన్నత చదువులు చదివినప్పటికీ ఉద్యోగం రాకపోవడంతో చిన్న ఉద్యోగాలు చేసినట్లు పోలీసులు తెలిపారు. సంపాదన సరిపోకపోవడంతో నకిలీ నోట్లు ముద్రించినట్లు గుర్తించారు. ఈ క్రమంలో నిందితునికి కోల్కతా, గుజరాత్కు చెందిన వ్యాపారులతో పరిచయమైనట్లు పోలీసులు తెలిపారు. 5 లక్షల రూపాయల నకిలీ నోట్లు ముద్రించి ఇస్తే 10,000 రూపాయలు ఇస్తామని వ్యాపారులు నిందితునితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు నవీన్ నకిలీ నోట్లు అందజేయడానికి వెళ్తుండగా పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డాడు. బేసికలీ మన మహబూబ్ నగర్ దగ్గర జడ్చర్ల దగ్గర దివిటిపల్లి విలేజ్ నుంచి వచ్చాడు. ఇతను ఇంతకుముందు పాలిటెక్నిక్ చేసిన తర్వాత, సివిల్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత మల్టీమీడియా దాంట్లో కోర్స్ చేస్తాడు కొంచెం. దెన్ డ్యూరింగ్ కోవిడ్ టైం అన్ఎంప్లాయ్మెంట్ అవన్నీ ఇష్యూస్ వచ్చి ఫైనాన్షియల్ కొంచెం క్రైసిస్ వెళ్ళిపోయి ఈ వాంట్ టు మేక్ ఫాస్ట్ బక్, తొందరగా డబ్బు సంపాదించాలి ఇల్లీగల్ మెథడ్స్లో అని ప్రయత్నం చేస్తున్నప్పుడు అతనికి నవీన్ కుమార్ అనే అతనికి మహబూబ్ నగర్ జడ్చర్ల నివాస్కి వినోద్ అనే ఒక ఫ్రెండ్ కర్నూలు అతను కూడా కలిసి ఎలా ఈ మనీ ఎలా చేయాలి, కౌంటర్ఫెయిట్ కరెన్సీ ఎలా చేయాలని డిస్కస్ చేసుకొని వాళ్ళు వచ్చిన ప్రింటర్ తీసుకొని చేయడం మొదలుపెట్టారు. ప్రయాగ్రాజ్లో పరిశుభ్రత విషయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పకడ్బందీగా వ్యవహరిస్తోంది. కోట్ల మంది భక్తులు వస్తున్నా ఎక్కడా అపరిశుభ్ర వాతావరణం లేకుండా నిత్యం పర్యవేక్షిస్తోంది. స్నానాల ఘాట్లు, రహదారులు, తాత్కాలిక గుడారాల వద్ద ప్రత్యేకంగా 10,000 మంది పారిశుద్ధ్య కార్మికులను నియమించింది. వీరు నిత్యం చెత్తను తొలగిస్తూ ప్రయాగ్రాజ్ను పరిశుభ్రంగా ఉంచుతున్నారు. నదిలో భక్తులు వదిలే పూజా ద్రవ్యాలను నెట్ల సాయంతో ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. పారిశుద్ధ్యం విషయంలో యోగి సర్కార్ చర్యలను భక్తులు కూడా మెచ్చుకుంటున్నారు. ప్రయాగ్రాజ్ను పరిశుభ్రంగా ఉంచేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. స్నానాల ఘాట్లు, రహదారులు, తాత్కాలిక గుడారాల వద్ద చెత్తను తొలగించేందుకు 10,000 మంది పారిశుద్ధ్య కార్మికులను నియమించింది. ప్లాస్టిక్ వస్తువులను విడిగా సేకరించేలా వారికి శిక్షణ కూడా ఇచ్చింది. పరిశుభ్రత విషయంలో ప్రత్యేకంగా ఒక ప్రామాణిక నిర్వహణ పద్ధతిని రూపొందించామని వివేక చతుర్వేది అనే అధికారి తెలిపారు. प्लास्टिक या कोई भी साफ सफाई की जो व्यवस्था है वो हमारा एक स्टैंडर्ड ऑपरेटिंग प्रोसीजर है, पहले से भी हमारा तय है कैसे करना है. सभी जो सफाई की गैंग है, जो सफाई कर्मी हमारे स्वच्छता दूत लगे हुए हैं, वो हैंड पिकिंग गैंग भी है. वहाँ जैसे कोई कुछ फेंकता है इत्यादि करता है तो उसको उठा लेते हैं. अदरवाइज नॉर्मली पब्लिक जो है डस्टबिन जो रखे गए हैं उसी में अपने सॉलिड वेस्ट को ड्रॉप करती है. उसको हम लोग लाइनर बैग्स को कलेक्ट करके फिर सॉलिड वेस्ट के डिस्पोजल के लिए प्रॉपर इंतजाम करते हैं. नदी में देखा गया कई बार जो श्रद्धालु आते हैं वो अपने साथ को सामान लाकर नदी में छोड़ देते हैं, उससे भी गंदगी फैलती है, उसके लिए क्या करें? नहीं, ऐसा नहीं है. काफ़ी वो कह रखा है, उनसे सब चीज़ें हैं. ठीक, फूल मालाएं हैं, उसको आदमी छन्ने के माध्यम से निकलवा लेता है. పారిశుద్ధ్య కార్మికుల చిత్తశుద్ధి పట్ల భక్తులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పారిశుద్ధ్యం విషయంలో ఎక్కడా లోపాలు లేవని చెబుతున్నారు. చిన్న వస్తువు పడేసినా వెంటనే తొలగిస్తున్నారని అంటున్నారు. కోట్లాది మంది భక్తులు వస్తున్నా నిర్వహణలో మాత్రం ఎలాంటి లోపాలు లేవని యోగి సర్కార్ను ప్రశంసిస్తున్నారు. साफ सफाई एकदम बहुत अच्छा लगा है. हम लोग गंगा के किनारे आए, साफ सफाई कचरा वगैरह कुछ भी नहीं, ऐसी साफ सफाई हम लोग इंडिया में कभी तक नहीं देखी ऐसी. हम योगी से बहुत खुश है, बहुत योगी जी को और मोदी से बहुत खुश है हम लोग. आज में बहुत सफाई है. यहाँ देखो, यहाँ पे बहुत ही अच्छा लग रहा है. इतनी पब्लिक होते हुए भी बहुत अच्छी व्यवस्था है. पुलिस फोर्स अच्छी है और यहाँ बहुत ही अच्छा लग रहा है हमें. कहीं भी गंदगी नहीं है. इतनी पब्लिक होते हुए भी सभी जगह सफाई है. रोड पे भी, टॉयलेट वगैरह में सब जगह सफाई है. మహాకుంభమేళా కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 7,000 కోట్ల రూపాయలను వ్యయం చేస్తోంది. అందులో 1,600 కోట్లను వ్యర్థాల నిర్వహణకు, నదిలో నీరు శుభ్రంగా ఉండేందుకు ఖర్చు చేస్తోంది.